పాంచరాత్రాగమాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే అమ్మవారి సన్నిధిలో ప్రధానంగా పాంచరాత్రాగమం రీత్యా మనం నిత్య కైంకర్యాదులు జరిపిస్తున్నాం. మనకు అనేక సంహితలు పాంచరాత్రంలో ఉండటం ఒకటి. అట్లాగే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సౌంక భీష్మ అహలపదాభ్యాం రుక్మాంగద అర్జున వశిష్ఠ బలిహి విభీషణాని వీళ్ళందరూ పాంచరాత్రాగమాన్ని అవపాసన పటం 2. మూడోది ఏంటంటే అంటే ఇక్కడ సుఖమహర్షి పాంచరాత్ర ఆగమ ద్వారానే ఇక్కడ ప్రతిష్ఠించటం 3. నాలుగోది ఏంటంటే అంటే పాంచరాత్రాగమాన్ని సాత్వత సంహిత ద్వారా ప్రపంచానికి తెలియపరుస్తూ తద్వారా ఎవరైతే భగవద్ ఆరాధన చేస్తారో వాళ్ళకందరికీ కూడా ముక్తి కలుగుతుందని భగవద్ రామానుజులు తన యొక్క శ్రీభాష్య గ్రంథాలలో నిర్ణయించటం ఒకటి. పాంచరాత్రాగమాన్ని ప్రామాణికంగా తీసుకుని మన పూర్వాచారులు పద్మావతి అమ్మవారి సన్నిధానంలో పాంచరాత్రాగమాన్ని ప్రవేశపెట్టారు.